హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ కమ్మని పూర్ణం బూరెలు. దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా మనం 1 కప్పు మినపప్పుని 1.25 కప్పు బియ్యాన్ని తీసుకుని 8 గంటలు నానబెట్టుకుందాం. 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పచ్చిశనగపప్పుని కూడా తీసుకుందాం. అలాగే 1 కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. పచ్చిశనగపప్పుని మనం 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు బియ్యాన్ని మనం విడివిడిగా మిక్సీకి వేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిల్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా మినపిండిని తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉట్టి బియ్యం పిండిని రెండు మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీకి వేసుకుంటే రెండు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వెట్ గ్రైండర్లో వేసుకుంటే రెండు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా రెండు బాగా మిక్స్ అయ్యాక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని చిటికెడు వంట సోడా కూడా వేసుకుందాం. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ మనం పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పుని కుక్కర్లో మనం మెత్తగా ఉడికించుకుందాం. కుక్కర్ చల్లారాక పప్పును చూస్తే ఇలా మెత్తగా ఉండాలి. తర్వాత మనం పప్పుని ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉంటే మనకి పూర్ణం అంత బాగుంటుంది. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న 1 కప్పు బెల్లాన్ని అందులో వేసుకుందాం. బెల్లం అంతా కరిగేదాకా మనం పప్పుని కలుపుతూ ఉండాలి. ఈ పప్పు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం గట్టిపడ్డాక మనం ఎలాచీ పౌడర్ వేసుకుందాం. చివరిగా మనం దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం పూర్ణం రెడీ అయిపోయింది. ఈ పూర్ణం చల్లారాక మనం చేతికి నెయ్యి రాసుకుని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పూర్ణం ఉండలు కూడా రెడీ అయిపోయాయి. మనం అరగంట నానబెట్టుకున్న పిండి ఉంది కదా, అందులో మనం పూర్ణం ఉండలు వేసుకుని జాగ్రత్తగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం బూరెలు వేసాక వెంటనే గరిటతో కలపకూడదు. అలా కలిపామనుకోండి బూరెలు చీరేస్తాయి. ఇలా జాగ్రత్తగా మనం మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బూరెల్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన బూరెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.